హర్ష్ కుమార్ గారు ఈ పేరు చెప్తేనే రాజకీయ ప్రకంపనలు పుడుతూ ఉంటాయి. ఏది మాట్లాడినా మొహమాటం లేకుండా ఉన్నట్టుగా చెప్పే హర్ష్ కుమార్ గారి దగ్గర ఉన్నాం. ఈ రెడ్ బుక్ అంటే ఏంటి సార్? అది రెడ్ బుక్ లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం, ఈ తొక్కల కబుర్లు నేను నమ్మను. అమరావతి అన్నది కొంత ఖర్చు పెడుతున్నారు, కొంత వర్క్స్ జరగడం బిగిన్ అయింది. సంతోషించవలసిన విషయం అమరావతి విషయంలో. 2029 లోపు పోలవరం అవుతుందని నమ్మకం ఉంది సార్ మీకు? నాకు నమ్మకం లేదు. పోలవరంలో కంప్లీట్గా చంద్రబాబు నాయుడు ఫెయిల్. అమరావతి అండి? అమరావతి అవ్వదు. లిక్కర్ ఈజ్ వెరీ గుడ్, లిక్కర్ పాలసీ కానీ తెలుగుదేశం గవర్నమెంట్ వెరీ గుడ్, ప్రతి ఒళ్ళు హర్షిస్తుంది. వేరే జగన్ గవర్నమెంట్ ఈ పరిస్థితి లేదు. సార్, ఈ ప్రవీణ్ పగడాల గారి విషయంలో మీకు తెలియకపోయినా, ఆయన ముఖపరిచయం కూడా మీకు లేదు, కానీ మీరు చాలా స్టాండ్ తీసుకుని ఆయన కోసం పాటుపడ్డారు, పోరాడారు. కల్వరి టెంపుల్ సతీష్ ఎక్కడ ఒక కామెంట్ కూడా చేయలేదు. సతీష్ కుమార్ గారి లేకపోతే కొంతమంది ఉన్నారండి, వాళ్ళు చర్చిల్లోకి వచ్చేటప్పుడే బాక్సర్లు అట్టుకోవాలి. అతను డబ్బు సంపాదన ఒక ధ్యేయంగా ఈ పాస్టర్ వృత్తిలోకి వచ్చినట్టు అనిపిస్తున్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు గారి నగరం చాలా కష్టమైన విషయం. సో దట్ మళ్ళీ జగన్ వస్తే ఎన్నిటినీ ఆపేస్తే ఏంటి పరిస్థితి? వెల్కమ్ టు అదాన్ టీవీ. నేను రాధావాసం శెట్టి. హర్ష్ కుమార్ గారు ఈ పేరు చెప్తేనే రాజకీయ ప్రకంపనలు పుడుతూ ఉంటాయి. ఏది మాట్లాడినా మొహమాటం లేకుండా ఉన్నట్టుగా చెప్పే హర్ష్ కుమార్ గారి దగ్గర ఉన్నాం. సమకాలీన రాజకీయవేత్త. ఈ ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలన మీద ఆయన విశ్లేషణ అడుగుదాం. చెప్పండి సార్, ఎలా ఉంది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత? 9 నెలలు 10 నెలలు అవుతుంది. అన్నీ జరుగుతున్నాయా? అభివృద్ధి పదంలో పరిగెడుతుందని వింటున్నాము. అది ఎంతవరకు కరెక్ట్? అస్సలు బాగాలేదండి సార్. ఈవెన్ 1% కూడా బాగాలేదు. కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు. కంప్లీట్ అంటే కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు. ఆయన చేసిన అన్ని ప్రామిసుల్లో ఒక్క ప్రామిస్ని కూడా నిలబెట్టుకోలేదు. ఆయన్ని ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు ప్రజలు ఆయన దగ్గర నుంచి. ఎక్స్పెక్ట్ చేసి అటువంటి విజయాన్ని ఆయనకి ఇచ్చారు. బట్ ప్రజల ఎక్స్పెక్టేషన్స్, ఆయన ఇచ్చిన హామీలు రెండింటినీ కూడా ఆయన రీచ్ అవ్వలేదు. సూపర్ 6 పథకాలు అన్నాడు. సూపర్ 6 పథకాలు అంటే ఇప్పుడు తెలంగాణలో చూడండి, సూపర్ 6 పథకాలు అక్కడ అమలు చేస్తూ ఉన్నారు. సేమ్ ఇంచుమించుగా ఏ పథకాలు ఇక్కడ తల్లికి వందనం అంది, లేకపోతే రైతు భరోసా, లేకపోతే ఆడపిల్లలకి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత 1500 చేయూత, తర్వాత మహిళలకి ఉచిత బస్సు, మహిళకి గ్యాస్ సిలిండర్, తర్వాత ఈ స్కాలర్షిప్స్, నిరుద్యోగులకి 300 వృత్తి. దిస్ ఇస్ ది 6 సూపర్ 6. ఈ సూపర్ 6లో ఒకే ఒకటి సగం కూడా కాదు, 1/4 నెరవేరిన. అదేంటంటే ఆయన సిలిండర్స్ ఒకే ఒకసారి ఇచ్చారు. మనకి ఇప్పుడు 10th మంత్ ఆయన వచ్చి 10th మంత్. అవునండి. 10th మంత్లో జూన్ 9th వస్తే సంవత్సరం పూర్తవుతుంది. ఈ 10th మంత్లో 3 సిలిండర్లు ఇస్తానన్న ఆయన ఒకే ఒక సిలిండర్ ఇవ్వగలిగాడు. తల్లికి వందనం ఇవ్వలేకపోయాడు, రైతు భరోసా 20,000 ఇవ్వలేకపోయాడు, లేదంటే ఉచిత బస్సు ఇవ్వలేకపోయాడు, ఉచిత సిలిండర్లు ఇవ్వలేకపోయాడు, నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయాడు, 1500 మహిళలకు ఇవ్వలేకపోయాడు. ఇలాగా 6 కూడా ఫెయిల్ అయ్యాడు. ఇకపోతే దీని నెపం ఎవరి మీద గంటుతున్నాడు? పాత గవర్నమెంట్ మీద ఆయన నెడుతున్నాడు. పాత గవర్నమెంటు ఇన్స్పైట్ ఆఫ్ ఇన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఇబ్బందులు పాత గవర్నమెంట్ కూడా ఉన్నాయి. అప్పులు ఇవ్వలేని పరిస్థితి, అప్పులు తెచ్చుకుని వాళ్ళు అదే పద్ధతిలో వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు తల్లికి వందనం ఇవ్వగలిగారు,
స్కాలర్షిప్స్ ఇవ్వగలిగారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వగలిగారు, తర్వాత ఆరోగ్యశ్రీ ఇవ్వగలిగారు. ఇప్పుడు వీళ్ళు ఆరోగ్యశ్రీ కూడా ఆపేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ 6 వాళ్ళు ఇవ్వలేమన్నారు, ఉచిత బస్సు ఇవ్వలేమని చెప్పారు, కొన్ని నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని చెప్పారు. ఇంతకుముందు కూడా వాళ్ళు ఇవ్వలేని 2014లో కూడా ఈయన మనకి రైతు రుణమాఫీ అని చెప్పాడు. వాళ్ళు మేము రైతు రుణమాఫీ చేయలేమని చెప్పారు. ఈయన చెప్పిన తర్వాత రైతు రుణమాఫీ 1 lakh రుణమాఫీ చేయడానికి ఆయనకి ఒక్కసారి ఇవ్వలేకపోయాడు. 1,00,000 రూపాయలని దగ్గర దగ్గర 6-7 విడతల్లో ఇచ్చాడు రైతు. దానివల్ల రైతులకు ప్రయోజనం ఏం కలుగుతుంది? ఒకసారి ఇచ్చినాడే ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ అన్నాడు, 70 దగ్గర దగ్గర 17 లక్షల మందికి ఎంతమందికో ఒక్కసారి ఇవ్వగలిగాడు. ఇంకా 6,000 ఎంతమందికి ఇవ్వాలి, కొన్ని టెక్నికల్ అంటున్నాడు. అటువంటి ఒకసారి ఇవ్వగలిగిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఈరోజు కూడా అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఉన్నాయి కూడా ఇవ్వలేదు. సో దట్ ఆయన మీద ఉన్న ఎస్టిమేషన్స్. ఇప్పుడు తర్వాత దావోస్ వెళ్ళాడు ఆయన. దావోస్ వెళ్ళిన తర్వాత ఆయన ఇప్పుడు పక్కన రేవంత్ రెడ్డి వెళ్ళి ఒక 20,000 కోట్లు ఎన్నో తెచ్చుకుంటే నేను ఉత్తి చేతులతో వచ్చాడు. తర్వాత మేము ప్రధానమంత్రి వచ్చినప్పుడు చాలా లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్పాడు. అది కూడా ఎక్కడ కూడా గ్రౌండ్ అయిన దాఖలాలు మనకు కనపడట్లేదు. తర్వాత అమరావతి అన్నది కొంత ఖర్చు పెడుతున్నారు, కొంత వర్క్స్ జరగడం బిగిన్ అయింది, సంతోషించవలసిన విషయం అమరావతి విషయంలో. కానీ రాష్ట్ర ప్రజలు అంటే అమరావతి కాదు కదా, అన్ని ప్రాంతాలతో పాటు అమరావతి అలాగ ఉండాలి తప్పితే కంప్లీట్ మేమంతా అమరావతి పోలవరం అంటే పోలవరంలో కంప్లీట్గా చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్. చంద్రబాబు నాయుడు గారు పునాది సరిగ్గా వేయకపోవడం బట్టి పోలవరం పునాదులు కొట్టుకెళ్ళిపోయింది. పునాదులు సరిగ్గా వేయలేదన్న విషయం నేను అప్పుడే చెప్పాను. తర్వాత జగన్ కూడా చాలా తెలివైనడు కాబట్టి దాన్ని పునాదులను ముట్టుకోలేదు. అతను కానీ పునాదుల మీద కానీ కట్టున్నట్లయితే పుట్టుకెళ్ళిపో, మొత్తం జగన్ వైపు వెళ్ళిపోను. ఈయన కూడా ఆ పునాదుల మీద కట్టే పరిస్థితి నుంచి అక్కడి దాకా కట్టేది వదిలేసి వచ్చేసాడు. చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయలేదు. ఎందుకంటే అది రాతి అడుగుల నుంచి వెయ్యాలి పునాది. జియోలాజికల్ సర్వేస్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం అలా వేయలేదు. అలాగే జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం కింద కొండలు ఉన్నాయి. ఇలాంటి చాలా విషయాలు అన్నాయి ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పటికి కూడా అది Zone 4లో కడుతున్నారు పోలవరం. Zone 4 అంటే రిక్టర్ స్కేల్ మీద 5.4, 5.7 కడుతున్నారు. కానీ మనకి 1956లో 6.4 వచ్చింది మ్యాగ్నిట్యూడ్. ఓకే, 6.4 వచ్చినప్పుడు దానికి అనుగుణంగా ఇది చాలా డేంజర్ జోన్లో ఉన్న ప్రాంతం, దానికి అనుగుణంగా పోలవరం కట్టట్లేదు. ఇప్పుడు ఈ పోలవరంలో ఏదైనా ఎర్తకేకి వచ్చి ఏదైనా డిజాస్టర్ అయిందంటే ఇటు రాజమండ్రి నుంచి కాకినాడ, భీమవరం ఏముండవు. సో దట్ ఇలాంటి విషయాలన్నిటిలో కూడా ఇప్పుడు కూడా కంగారుగానే చేస్తూ ఉన్నారు. మోడీయే ఇది ఏటీఎం కింద ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఇది అవ్వకుండా బనగానపల్లి గోదావరి ప్రాజెక్టు, నదీ జలాల అనుసంధానం, తక్కినోళ్ళు గొడవ పెడుతున్నారు కానీ నదీ జలాల అనుసంధానం తీసేసి అందుకు వాట్ ఇస్ ది రీజన్? ముందు ఇది పూర్తి చేయాలి కదా. ఇది చేయకుండానే ఇంకా అంత 55,000 కోట్లు, 72,000 కోట్లు ఆ ప్రాజెక్టుకి వెళ్ళిపోవడం కమిషన్ల గురించే కదా. ఈ కమిషన్ల కకృతి మానేయాలి. ఓకే, కాబట్టి ఇది పరిపాలన. కాబట్టి ఈ పరిపాలన చేయాలి తప్పితే ఇది కరెక్ట్ కాదు. ఈ 2029 లోపు పోలవరం అవుతుందని నమ్మకం ఉందా సార్ మీరు? నాకు నమ్మకం లేదండి. అమరావతి అండి? అమరావతి అవ్వదు. అమరావతి అంటే ఇప్పుడు మేము పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు 2004లో నేను ఎలక్ట్ అయ్యానండి. అవునండి. 2014లో ఢిల్లీలో అయిపోయింది. మనం
బైఫర్కేషన్ అయిన తర్వాత మనల్ని ఓడించేసారు ప్రజలు, తుక్కు కింద ఓడిపోయారు. 2004లో ఖాళీ చేసి వచ్చేసాం వీళ్ళు. ఓకే. 2004లో మనకి వెళ్ళినప్పటికి రోడ్లు కొట్టడాలు, అవి కొట్టడాలు, ఇవన్నీ గొరగాంలో జరుగుతుంది. జరుగుతూ ఉంది. అవునండి. హర్యానా గొరగాం 2014 10 years అయిపోయింది. అలాగే చెప్పి కంప్లీట్ పూర్తి అయిపోయిందంటే పూర్తి అవ్వదు. కొడుతూనే ఉంటారు. ఇంకా అలా జరుగుతూనే ఉంటాయి పని. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కసారి ఇవన్నీ ఇప్పుడు అన్నీ రాజధాని రూపు రావడానికి కనీసం ఒక 20 సంవత్సరాలు పడుతుంది. ఓకే. డెఫినెట్గా ఇప్పుడు ఒక అసెంబ్లీ లేకపోతే ఒక ఒక హైకోర్టు, ఒక శాసన మండలి ఈ కట్టేస్తే, ఒక సెక్రటరియట్ కట్టేస్తే సరిపోదండి. ఇప్పుడు అయ్యే ఉన్నాయి. దానివల్ల అక్కడ అనేకమైన నిర్మాణాలు ఏమొచ్చినాయి. ఇప్పుడు గవర్నమెంట్ కట్టిన నిర్మాణాలు తప్పితే ప్రైవేట్గా ఏమొచ్చినాయి? ప్రైవేట్గా ఏమీ రాలేదు. ప్రైవేట్గా రాకపోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ అభివృద్ధి కారణం. అందులో ఆ భూములన్నీ కూడా చాలా మెతక భూములు అంటే వ్యవసాయానికి రాగిడి భూములు, వ్యవసాయానికి పనికొచ్చే భూములు. దానికి ఏం చేయాలి? దాని పునాదులు ప్రతి దానికి కూడా స్ట్రెంగ్తన్ చేయడానికి అందరూ కొంత సొమ్ము ఖర్చు పెట్టాల్సిన అవసరం. ఇప్పుడు మనం ఇక్కడ రాజమండ్రిలో మనం కట్టుకున్నాం అనుకోండి, లేదు. ఇప్పుడు సముద్ర ఒడ్డు దగ్గర మనం కట్టాలనుకోండి, ఎకరానికి మనకి ఒక 10-15 లక్షలు స్ట్రాంగ్ చేయడానికి అవుతుంది. దానికి ఇసుక వేసేసి వాటర్ పెట్టేసి కంప్లీట్ పీల్చుకున్న తర్వాత దాన్ని దిగిపోద్ది. దాని తర్వాత పునాది వేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే నేను ఓఎన్జీసీ వాళ్ళు ఇక్కడ కొన్ని తీసుకుని రిలయన్స్ వాళ్ళు కట్టినప్పుడు నాకు తెలుసు. ఓకే. అందు గురించి నేను చెప్తున్నాను. అందులో నేను మెరైన్ చేయాలి. అవునండి. సో దట్ నాకు కొంచెం అవగాహన ఉంది భూములు గట్టిపడి కట్టాలంటే. ఆ భూముల్ని ఆయన సెలెక్ట్ చేశారు. సరే, సెంటర్ ఆఫ్ ది మన స్టేట్ పక్కన అన్ని రాజధానులు, ప్రపంచ రాజధానులు అన్నీ కూడా గోదావరి నదుల పక్కన ఉన్న నిర్మాణం ఒక ఆలోచన. ఓకే, కానీ అది క్రమేపీ వెళ్ళాలి. ఈ 5 సంవత్సరాలు దాన్ని అస్సలు పట్టించుకోకుండా జగన్ గారు కూడా తప్పు చేశారు. దాన్ని అణిచేయాలని చెప్పేసి ఆయన ఒక కక్ష సాధింపుతో ఆయన ప్రభుత్వం చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేస్తే నేనెందుకు చేయాలి, నేను చేస్తే ఎందుకు చేయాలనుకున్న వల్ల ఎవరు నష్టపోతున్నారంటే రాష్ట్రం నష్టపోతుంది ఇంకా. సో దట్ రేపు పొద్దున్న ఈయన పరిస్థితి నిజంగా చెప్తున్నానండి, నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు గారు నెగ్గడం చాలా కష్టమైన విషయం. సో దట్ ఇప్పుడు మళ్ళీ జగన్ వస్తే ఎన్నిటినీ ఆపేస్తే ఏంటి పరిస్థితి? సో దట్ ఈ వ్యవస్థ మారాలండి. ఒక గవర్నమెంట్ తలపెట్టిన కార్యక్రమాలని నెక్స్ట్ గవర్నమెంట్ కొనసాగేలాగా ఉంది చట్టంలో, అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదండి. చట్టంలో ఒక గవర్నమెంట్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అలా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో మనకి బైఫర్కేషన్ జరిగినప్పుడు బైఫర్కేషన్ చట్ట ప్రకారం మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇచ్చారండి. సెంట్రల్ గవర్నమెంట్ అలాగే చెప్తుంది. మనకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్టు ఈ పార్టీకి ఎంత డెవలప్ అవునండి. మొత్తం అమరావతి భూములన్నీ ప్రత్యేక హోదాలో బోర్డు కర్మాగారాలు పెట్టుకుంటే పడి బ్రహ్మాండం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉంది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇటువంటి టైంలో ఆయన కొంచెం మొండి పట్టుంటే ప్రత్యేక హోదా వచ్చేసింది. మరి ఎందుకు ఆయన వెనక్కి తగ్గుతున్నాడో తెలియదు సార్. ఇప్పుడు ప్రజెంట్ సినారియో లిక్కర్ స్కామ్ ఏంటి సార్? ఇది లిక్కర్స్ అండి. ఒకటి చెప్తున్నాను, జగన్ గవర్నమెంట్లో అసలు మనం ఎప్పుడు చూడని బ్రాండ్లు అన్నాయి మనకు రైట్. ఎప్పుడు మనం చూడలేదు. అయ్యి బాబా ప్రెసిడెంట్ అంటాడు, మెడల్ అంటారు, అయ్యి ప్రెసిడెంట్ చాలా దారుణమైన. ఎక్కడ తయారైంది సార్ ఇదంతా? ఎక్కడ తయారై ఎక్కడ చేశారు, ఏం చేశారో తెలియదు. కానీ ఒక భయంకరమైన లిక్కర్ నడిచిందండి. మామూలుగా నడవదు. దాంట్లో స్కామ్ జరిగిందంటే జరగడానికి ఆస్కారం కూడా ఉంటుంది. కంపారిటివ్గా ఈ రోజున ఇక్కడ లిక్కర్ ప్రెసిడెంట్ నడుస్తున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు లిక్కర్ ఏ బాటిల్ ఎవడ కొనుక్కోవాలంటే కొనుక్కునే పరిస్థితి ఉంది ఇప్పుడు. అవునండి, అది ఇష్టం డబ్బులు పెట్టుకుంటాడు, కొనుక్కుంటాడు. గవర్నమెంట్ రేట్లకి అమ్ముతున్నారు. లిక్కర్ ఈజ్ వెరీ గుడ్.
లిక్కర్ పాలసీ కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో వెరీ గుడ్, ప్రతి ఒళ్ళు హర్షిస్తున్నారు. వేరే జగన్ గవర్నమెంట్లో ఈ పరిస్థితి లేదండి. వాళ్ళు పెట్టినయే బలవంతంగా తాగాలి. అసలు కాస్ట్లీ బ్రాండ్లు లేవు, ఫారిన్ బ్రాండ్లు అన్నవి అసలు లేని లేవు. ఇదేంటి సార్ ఓన్లీ తీసుకోవడం, ఫోన్ లేకపోవడం అన్నీ. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఇంత స్కామ్ జరిగింది అని. స్కామ్ జరిగిందని ప్రజలు నమ్ముతారు ఆధారాలు ఉన్నట్టుగా, ఎందుకంటే ఆ రోజున అనుభవించారు ప్రజలు. ఆ రోజున అనుభవించారు కాబట్టి డెఫినెట్గా స్కామ్ జరిగింది అనడానికి ప్రజలు ఫీల్ చేస్తారు. మీరు అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు డెఫినెట్గా కరెక్ట్. విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ఈ లిక్కర్ స్కామ్ పై మీ బట్టలన్నీ ఇప్పిస్తానని చెప్పి ఆయన కామెంట్ చేశారండి. ఆయన ఏమన్నా కరెక్ట్ ఏంటండి, విజయసాయి నిన్న మొన్నటి వరకు అక్కడే ఉన్నారు కదా, ఆయనే కదా అన్నిటికీ బాధ్యుడు. అన్నిటికీ బాధ్యుడు ఆయన వచ్చి కదా. ఇప్పుడు పైకి ఇక్కడికి వచ్చేసి కేసుల నుంచి తప్పించుకోవడానికి రకరకాల మాట్లాడితే అక్కడ ఉన్నప్పుడు, అక్కడ నువ్వు అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు నువ్వు డిఫర్ అయ్యి ఉంటే అది నీ మొగ్గొడతాను. గవర్నమెంట్లో ఉన్నంతకాలం ఉండి మళ్ళీ కేసులు పెడతారేమో అని చెప్పి అవతలకు వచ్చేసి అటేపు నుంచి తొలగిపోయి ఇప్పుడు మాట్లాడితే అది పెద్ద వాల్యూ కాదు. ఈ లిక్కర్ స్కామ్ కానీ ఈ ఈడీలు కానీ అటు ఇటు తిరిగి జగన్ గారికి తలకు చుట్టుకునేలా ఉన్నాయని కామెంట్ వినపడుతుంది. ఎంతవరకు కరెక్ట్ అంటే ఉండొచ్చండి, కానీ తెలుగుదేశం కూడా కొన్ని విషయాల్లో ఓవర్గా వెళ్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని అన్ని కేసులు పెట్టి ఆ రకంగా హింసించడం అన్నది సామాన్య ప్రజలు హర్షించట్లేదు. ఇప్పుడు సపోజ్ పోసాని కృష్ణమురళి ఉన్నాడండి, మాట్లాడాడు, చాలా అసహ్యంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాడు, ఒక్కొక్కసారి ఆవేశంగా ఏం మాట్లాడేసాడు. దానికి అతను అది పెద్ద క్రైమ్గా తీసుకుని అన్ని శిక్షణలు పెట్టేసి అన్ని రోజులు జైలు చుట్టూ తిప్పడం తెలియదా సార్? అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ క్లబ్ లో ఒక హీరోని తిడుతున్నాము కొడక అనే కాడ దాకా వెళ్ళాడంటే ఆయన. ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, మనం ఎందుకున్నామండి రాజకీయ నాయకులకి? రాజకీయ నాయకులు ఎందుకున్నాం? తిట్టించుకోవడానికి. పబ్లిక్ తిట్టామన్నాయి, నువ్వు మంచి చేయి చెడ్డ చేయి తిడతారు, వాళ్ళ హక్కు అది. ఆడు తిట్టాడు ఆడు చేశాడని చెప్పేసి మన గవర్నమెంట్లో అధికారంలోకి వచ్చిన ఆడిని హరాస్ చేయడం అన్నది ఒక రాజకీయ నాయకుడి బాధ్యత కాదు. ఈ రెడ్ బుక్ అంటే ఏంటి సార్? అది రెడ్ బుక్ లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం, ఈ తొక్కల కబుర్లు నేను నమ్మనండి. వాళ్ళకి ఎవడి మీద పగుంటే వాడి మీద చేసుకుంటారు, దాని గురించి నేను పెద్దగా ఇదవును. కానీ ఒకటి చెప్తున్నాను 100%గా, రామ్ గోపాల్ వర్మ కానీ ఈ కొంతమంది ఈ మొన్న ఇతను కూడా అది ఎంపీ చేశాడు, అతను అనంతపూర్ మాధవ్ కానీ ఈ కొన్ని విషయాల్లో కొంచెం చాలా డిఫరెంట్ వేలో గవర్నమెంట్ వెళ్తున్నట్టుగా కనపడుతుంది. ఇంకొక విషయం అండి, ఇప్పుడు తెలుగుదేశం ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళందరినీ మళ్ళీ రీకేసు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ పెడతామన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళందరినీ పెడతారు. ఓకే, పెడుతున్నారు, చేస్తున్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజమండ్రిలో జరిగిన మాలమహానాడు ఎస్సీల మీద జరిగిన, జగన్ హయాంలో ఎస్సీల మీద జరిగిన అన్ని కేసుల మీద మళ్ళీ ఒక ట్రిబ్యునల్ వేసి ట్రిబ్యునల్ ద్వారా విచారిస్తా అన్నారు. ఈవేళ ఒక ఎమ్మెల్సీ వీధి సుబ్రహ్మణ్యం అన్న అబ్బాయిని కాకినాడలో డోర్ డెలివరీ కేసులో నేను ఆ రోజంతా పోస్ట్ మార్టం అయ్యేంతా అక్కడే ఉన్నాను. ఆ రోజు అహర్నిశలు మార్నింగ్ నుంచి నేను అయ్యే వరకు ఉన్నారు. నాతో పాటు ఇప్పుడున్న ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, నేను నిద్ర మెయిన్ అక్కడ ఆ రోజు. అలాగే మన డాక్టర్ సుధాకర్, చీరాల కిరణ్ కుమార్ని ఏంటండి మాస్క్ పెట్టుకోలేదని కొట్టేసి చంపేశారు. అవునండి, దారుణం,
లాకప్ డెత్. లాకప్ డెత్ అన్నది నేను వేసాను హైకోర్టులో, రాలేదు. అలాగే ఇక్కడ వెస్ట్ గోదావరిలో గడ్డం సీన కొన్నవాడిని చంపేసి 6 నెలల తర్వాత రీపోస్ట్ మార్టం చేయించాను. హోమ్ మినిస్టర్ అడ్డుకుని చేసి. ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి జగన్ గవర్నమెంట్. అబ్దుల్ సత్తార్ కుటుంబాన్ని చంపేశాడు కదండి సీఏ నంద్యాలలో. నువ్వు చచ్చిపోతే నీవు చచ్చిపోతావు అనుకుంటున్నారేమోరా, నువ్వు చచ్చిపోతే నీ కుటుంబాన్ని వదులుతాను అనుకున్నావా అన్నాడు. ఒక్క మాటకి కుటుంబంతో పాటు వెళ్ళి రైలు కిందకి పడి చనిపోయాడు అబ్దుల్ సత్తార్. అలాగే సేమ్ కడప పొద్దుటూరులో ఒక ముస్లిం ఫ్యామిలీ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు అతని యొక్క 4 ఎకరాలని ఆక్రమించుకోవడానికి 2 ఫార్మసీ పిల్లలండి, ఆడపిల్లలు ఫార్మసీ చదువుతూ ఉన్నారు. భార్య భర్త బిడ్డలిద్దరు కూడా పురుగుల మందు తాగేశారు. పొద్దుటూరు వెళ్ళి వాళ్ళు హాస్పిటల్లో పలకరించారు, వాళ్ళు సర్వైవ్ అయ్యారు. వాళ్ళకి కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత న్యాయం జరగలేదు. అవును, ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. డాక్టర్ సుధాకర్ కేసు ఎందుకు రీఓపెన్ చేయరు? డాక్టర్ కిరణ్ కుమార్ కేసు ఎందుకు రీఓపెన్ చేయరు? ఈ కేసులన్నీ ఓపెన్ చేస్తానని మీరు మాట ఇచ్చారు కదా. మీ తెలుగుదేశం కేసులు ఓపెన్ చేస్తున్నారు, మీ ఇంటి మీద దాడి కేసులు ఓపెన్ చేస్తున్నారు. వై నాట్ ఎస్సీస్ కేసెస్? ఇది లోపం. మీరు అది చేసుకుని ఉంటే ఈ రోజున ఎస్సీలు మీతో పైన ఇద్దరు, మీ మీద నమ్మకం లేకుండా అయిపోయింది. మీరు అంటే జగన్ అంతే అన్న దృష్టికి ప్రజలు వచ్చేస్తున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే సార్, ఈ పాస్టర్ పగడాల ప్రవీణ్ పగడాల సార్, ఆయనది యాక్సిడెంటా హత్యానా? మీరేమో హత్య అంటారు, ప్రభుత్వం ఏమో ఇది యాక్సిడెంట్ అంటారు. దాని మీద నేను సున్నితమైన కామెంట్ చేయాలి. చాలా, అది హత్య అని నేను నమ్ముతున్నాను సార్. ఒకటండి, యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్లో చనిపోయాడు, పోలీసులు యాక్సిడెంట్ అని నమ్ముతున్నారు. అలాగే ఇన్వెస్టిగేషన్ సస్పీషియస్ మర్డర్ని యాక్సిడెంట్ చేస్తున్నారు. అతని ఇంట్లో ల్యాప్టాప్ను ఐప్యాడ్ పట్టుకెళ్ళిపోవాల్సిన పని ఏంటండి యాక్సిడెంట్ అయితే? అతని యొక్క బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ రాజమండ్రిలో యాక్సిడెంట్ అయితే హైదరాబాద్లో ఆయన అకౌంట్స్ సీజ్ చేసి ఆయన కంప్యూటర్, ల్యాప్టాప్ ఈ పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? 2వ రోజునే ఈవేళ జరిగిపోతే నెక్స్ట్ డే పట్టుకెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి? దేనికి ఏమన్నా కోరిలేషన్ ఉందా? లేదు. మరి ఎందుకు చేసింది? దానికి ఆన్సర్ చెప్పాలి కదా గవర్నమెంట్. ఇప్పుడు అతని ఒంటి మీద 18 దెబ్బలు. 18 దెబ్బల్లోనూ ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. బాడీలో మద్యం వాసన లేదు, పేగుల్లో మద్యం వాసన లేదు. సెకండ్ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లు ఏముందండి? అంతర్గత అవయవాల్లో ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్టుగా కనపడుతుంది. అది ఏమనుకోవాలి? ఇప్పుడు ఇంటాక్సికేషన్ జరిగిందంటే ఫస్ట్ ప్రిలిమినరీ పోస్ట్ మార్టంలోనే చెప్పేయగలుగుతారు. అక్కడేమో ఈ డాక్టర్లు ఇప్పుడు ఇచ్చిన పోస్ట్ మార్టం డాక్టర్లు క్లియర్గా ఇచ్చారు. మరి అక్కడ సెకండ్ రిపోర్ట్లు ఇస్తే చాలా సినిమాల్లో పేగులకి ఇంజక్షన్లు ఇచ్చి ఆల్కహాల్ ఉండేటట్టుగా చేసి సినిమాలు ఎన్నో చూసాం. అవును, అలాంటి ఆస్కారం ఉంది. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా గవర్నమెంట్ దీన్ని యాక్సిడెంట్ కిందే. ఫస్ట్ డేనండి, నేను చాలామంది జనం వచ్చారు, అతను ఎవరో నాకు తెలియదు. నేను మధ్యాహ్నం వెళ్ళాను, ఏదో చెప్పేసి పోలీసులకు వచ్చాను. ఈవినింగ్ గొడవ జరుగుతుందంటే మళ్ళీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపించి ఇలాగొచ్చిందని బండి పడిపోయిందండి, పొగ వచ్చిందని చెప్తున్నారు. దీంట్లో నాకేం కనపట్లేదండి, పడిపోయినట్టు కానీ యాక్సిడెంట్ అయినట్టు కానీ కనపట్లేదండి. కొంతమంది దాన్ని ఇది తెలుగుదేశం వాళ్ళు ఇది క్లియర్గా 90% యాక్సిడెంట్ కింద కనబడుతుందని వాళ్ళు అన్నారు. నేనైతే ఒప్పుకోనంటే నన్ను బతికినాడు పోలీసు. ఇది యాక్సిడెంట్ అండి, అలాగే ఉందని చూడండి కావాలంటే 3 సార్లు పిలిచారు. ఏమండి, మీరు నన్ను కన్విన్స్ చేయడానికి ఎందుకు పిలుస్తున్నారు? మీరు యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అంటే అండి, లేదంటే లేదంటే అండి.
ఎందుకు మీరు నన్ను కన్విన్స్ చేయాలి యాక్సిడెంట్ ప్రయత్నిస్తున్నారు, దిస్ ఈజ్ నాట్ రైట్ అని బయటకు వచ్చి ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ కాదు, హత్య ఆయన చెప్పలేను కానీ యాక్సిడెంట్ అయితే నాకు కనబడట్లేదు, ఇది ఇన్వెస్టిగేషన్ చేయాలి అని నేను చెప్పాను. ఫస్ట్ డే నుంచి నేను అదే మాట మీద ఉన్నాను. తర్వాత ఒకరోజు అండి ఈ ఇవన్నీ వచ్చినాయి కదా, ఈ మీడియాలో క్లిప్పింగ్స్ అన్నీ వచ్చినాయి, ఆయన తాగే ప్రతి చోట ఆగి మందు కొనుక్కున్నట్టు అది చాలా వచ్చింది. వచ్చిన తర్వాత చివుక్కుమంది మనసు, ఒక వీడియో పోస్ట్ పెడదాం అనుకుని చివుక్కుమని నాకు మనసు ఇలాటైనా అని ఒక నిమిషం అనిపించిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి అన్నీ ఒకసారి ఆలోచించుకుంటూ వచ్చుకున్న తర్వాత నా హృదయం ఒప్పుకోలేదు, మనసు గట్టిగా చెప్పింది యాక్సిడెంట్ అని, నా మనసు చెప్పింది నేను నమ్ముతాను. ఈయన బహుశా అయ్యి ఉండడు అని నేను ఆ రోజు అనుకున్నాను. తర్వాత 4 రోజులు పోయిన తర్వాత ఎస్పీ గారు ఏం చెప్పారంటే, మేము ఆ వీడియోలన్నీ మాకు సంబంధం లేదు, ఇది మీడియాలో మీడియాలో అంటే సోషల్ మీడియా కదా, మెయిన్ స్ట్రీమ్ కూడా అదే ఇస్తుంది, మెయిన్ వీడియోలు అన్నీ కూడా వాటికి మాత్రం సంబంధం లేదు, మేము వీడియోలు చేయలేదు, ఏ వీడియోలు చెప్పేసి అన్నారు. ఓకే, ఇట్స్ గుడ్. తర్వాత ఫైనల్ పోస్ట్ మార్టం 12వ తారీఖున పెట్టారు, ఫైనల్ ప్రెస్ మీట్ 12వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏదైతే ఈ వీడియోలు మాకు సంబంధం లేదన్నాడో అయ్యే వీడియోలు ప్రెస్ రిలీజ్ చేసి వీటన్నిటి ఆధారంగా ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నాం అని చెప్పి, మరి ఎంత ద్వంద్వ విధానం ఎస్పీ గారిది, ఈ సిఐ కమిషనర్ ఐజీ గారిది ఎంత ద్వంద్వ విధానం, కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అంతేకాకుండా 12వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టారండి, 11వ తారీఖున వాళ్ళకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కంప్లీట్గా వచ్చేసింది. 12వ తారీఖున రిలీజ్ చేయాలి కదా పోస్ట్ మార్టం రిపోర్ట్ని. పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు నేను తర్వాత చెప్తానన్న మనిషి ఈ రోజు వరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ భయపెట్టారు. నేను వెళ్ళాను, స్టేషన్కి వెళ్ళాను, తహసీల్దార్కి పంపించామన్నాను, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాను, ఇవ్వండి మీకు డిస్క్రిప్షన్ ఉంది, ఏ కాగితం అనేది పబ్లిక్ డాక్యుమెంట్ ఇవ్వాల్సింది, అలా చేసి లోపాయకారంగా అందించాడు కానీ అఫీషియల్గా ఇవ్వలేకపోయాడు తహసీల్దార్. ఓకే, సంపాదించాను, ఆయన ఇచ్చాడని నేను చెప్పలేదు కానీ మొత్తం మీద నేను సంపాదించుకున్నాను. దాని తర్వాత ఆఫీస్ అంతా నాన్న గందరగోళం చేసి వాళ్ళందరినీ ఎలాగెళ్ళింది హర్ష్ కుమార్ దగ్గరికి, నాన్న ఎంక్వైరీలు కలెక్టర్ కూడా ఇవ్వనని చెప్పాను. ఎందుకు ఇవన్నీ జరిగినాయంటే నేను రీపోస్ట్ మార్టం చేయించా అన్నాను. రీపోస్ట్ మార్టంకి నాకు టైం దొరకకూడదు, ఆ స్ప్లీను ఇవన్నీ కూడా పాడైపోవాలి, దేహం పాడైపోవాలి, ఆల్రెడీ ఇంతకుముందు చేయించాను కదా ఒక కేసులో అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ ఇలా చేశారు. అందు గురించి నేను ఇది బలంగా హత్యాన్ని నమ్ముతున్నాను. అంతేకాకుండా మోటివ్ ఏంటంటే 16వ తారీఖున ఆయన ఈ బిల్ ఏంటంటే రిజర్వేషన్స్, మత మార్పిడి, యాంటీ కన్వర్షన్ లా మీద ఆయన వాదించడానికి ఆయన ఇంక్లూడ్ అయ్యాడు కేసులో. ఇంక్లూడ్ దానికి ఏదో అంటారు, సంసిద్ధమయ్యాడు, అంటే సంసిద్ధంగా కోర్టులో అయ్యాడు, ఒక ఇంప్లీడ్ అయ్యాడు, ఆ కేసు వేసిన కేసులో ఇంప్లీడ్ అయ్యాడు. ఇంప్లీడ్ అయ్యి నేనే వాదిస్తానని చెప్పాడు. ఆ కేసులో ప్రతి ఓడు వేసినోడు ప్రతి ఓడికి లాయర్ ఉన్నాడు. లాయర్లు మామూలు లాయర్లు కాదు, పెద్ద లాయర్లను పెట్టుకున్నారు. కానీ ఇతను దాని మీద గొప్ప జ్ఞాని, మామూలు జ్ఞాని కాదు, గొప్ప జ్ఞాని. కారణం ఏంటంటే అతని వీడియో నేను చూసి ఎక్కడ ఇమ్మర్స్ అయిపోయానంటే, అతనికి ఫేవరెట్ అయిపోయానంటే, ది అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్షన్ చెప్పి మనం సరదాగా మాట్లాడుకుంటాం. ఏది మన చిన్నప్పుడు జోగిని వ్యవస్థ ఉండేదంట, మన చిన్నప్పుడు పెళ్లి చేసుకుని పంతుల దగ్గరికి 5 రోజులు పంపాలంట, సతీసాగమనం ఉండేది, చిన్నపిల్లల్ని చంపేసేవారట, దళితులకు భూమి నుండి కాదట, దళితులు రోడ్డు మీద, ఇలాంటి యాక్ట్స్ ఇవన్నీ మనం అనుకుంటున్నాం. ఓకే, ఈ యాక్ట్స్ అన్ని ఏ ఇయర్లో బ్రిటిష్ వాళ్ళు రద్దు చేశారు అన్నది
అలా పోసకు వివరించి చెప్పాడండి ఆయన. ఇప్పుడు దాకా నేను వినలేదు. ఎందుకంటే మాకు పుస్తకాలు చదువుకునేంత టైం ఉండదు. చిన్నప్పటి నుంచి పాలిటిక్స్లో ఎదుగుతున్నాం కాబట్టి అన్ని పుస్తకాలు చదవాలంటే అవ్వదు. సో దట్ ఇటువంటి చెప్పింది సాక్ష్యాధారాలతో చెప్పినవి మాకు ఎక్కుతాయి. కాబట్టి ఇమీడియట్గా నేను అతను 16వ తారీఖున అటెండ్ అవ్వాలి కాబట్టి ఇతన్ని మోటివ్ ఇది చంపేయడానికి అని అన్నది. ఎవరు ఇటువంటి పనులు చేయగలరంటే ఎవరైతే ఆ కేసుని గవర్నమెంట్కి వ్యతిరేకంగా యాంటీ కన్వర్షన్ లా వేశారు అంటే ఏంటి, ఆ రాష్ట్రాల్లో ఇంకా మత మార్పిడి ఉండకూడదు. మనది హక్కు, అది మనం ఏం మతంలోకి వెళ్ళాలన్నది మన హక్కు, ప్రాథమిక హక్కు. ఆ హక్కు తీసేయడానికి నువ్వెవరు? ఇప్పుడు రాజ్యాంగంలో వన్ ఆఫ్ ది హక్కుల్లో అదొక హక్కు, ప్రాథమిక హక్కు. ఏ మతం కావాలంటే ఆ మతం తీసుకోవచ్చు. దాన్ని కొన్ని 7-8 రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇవన్నీ రాష్ట్రాలన్నీ కూడా మధ్యప్రదేశ్ మత మార్పిడి బిల్ ప్రవేశపెట్టేసి మత మార్పడానికి వెళ్ళలేదు ఆ రాష్ట్రాల్లో. ఒక హిందూ మతమే హిందూ మతం ఉండాలి, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. వీళ్ళు దాంట్లో రాకూడదు, వాళ్ళు దేంట్లో రాకూడదు, ముస్లింలకు వెళ్ళకూడదు. అదేంటి వాడి ఇష్టం ఆడిది. మీరేమో హిందువులేమో వాళ్ళు గుళ్ళోకి రానేమో. మొన్న రాజస్థాన్లో రాజీవ్ గాంధీ ఏఐసి సెషన్లో చెప్పాడు. జూలీ అని చెప్పేసి సిఎల్పి లీడర్ అండి, ఆవిడ హిందూ దేవాలయానికి వెళ్ళింది. వెళ్ళిపోయిన వెంటనే గోమూత్రంతో శుభ్రం చేశాడు. ఇంకా ఎక్కడున్నాం మనం? సో దట్ అందుగురించి నేను బలంగా ప్రవీణ్ పగడాలతో వచ్చాను. సార్, డిప్యూటీ కలెక్టర్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం, సారీ బాబు వచ్చేద్దండి బాబాయికి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మీ కామెంట్ ఎలా ఉంది? ఆయనకి ఏ విషయం పూర్తిగా తెలియదండి, అన్నీ తెలుసని అనుకుంటాడు. ఆయన లడ్డు విషయంలో వేరే ఆవేశం చూపించాడు, చాలా ఆవేశం చూపించాడు. అసలు ఎక్కడ ఒప్పుకోలేదు. లడ్డు ఈరోజు తింటాం, రేపు మలనాడులో కలిసిపోతుంది మనం తిన్నది. దాని గురించి అంత రాద్ధాంతం చేశాడు. ఎప్పుడో జరిగిపోయింది, ప్రజెంట్ జరగట్లేదు, అనుమానం ఉంది, చేష్టలు చేసుకున్నారు. ఇది అసలు హిందుత్వానికి ఇది చాలా పెద్ద దారుణమైన సంఘటన అని చెప్పేసి ఇంకా గుడ్డలు ఒకటే చించుకోలేదు, అంత ఎత్తున ఎగిరాడు ఆయన. ఇట్స్ గుడ్ పనులండి. మతం గురించి, సనాతన ధర్మం గురించి. నిజంగా సనాతన ధర్మం ఏంటో ఈ భారతదేశంలో ఎవరన్నా సరే ఇప్పుడు నాకు తెలియదండి. ఇది సనాతన ధర్మం అని చెప్పమనండి పవన్ కళ్యాణ్ అన్నా సరే. అంత గొడవ చేసిన మనిషి, లడ్డు కన్నా మనుషులు ఎక్కువ కదండి. లడ్డు అంటే ప్రసాదం, దేవుడికి పెట్టే ప్రసాదం. రోజు తయారు చేసుకుంటాము, రోజు కొన్ని లక్షల లడ్డులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, పంచి పెడతా ఉంటాం, అయిపోతుంది. దాని గురించి గొడవ చేసేవాడు. మరి స్వామివారి భక్తులు 30 మంది చనిపోయారే. 30 మంది చనిపోయేది గవర్నమెంట్ యొక్క పొరపాటు వల్లే కదండి. ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరండి? అక్కడ 100% అక్కడ చైర్మన్, ఈవో, ఎంప్లాయీస్, చైర్మన్, ఈవో, డిప్యూటీ ఈవో ఎవరో ఉంటారు, వీళ్ళు బాధ్యత. వీళ్ళ మీద పోలీస్ కేసు కట్టారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఏదో ఎంక్వైరీ, ఐఏఎస్ ఎంక్వైరీ అదే పెట్టారు. అదా మరి అక్కడ తొక్కుళ్ళలో సినిమా హాల్ తొక్కిసలాట్లో జరిగిపోతే అల్లు అర్జున్ని తీసుకొచ్చి ఒకరోజు జైల్లో కూర్చోబెట్టారు, కేసు కట్టారు కదా. మరి ఇక్కడ ఎందుకు మీరు చేయలేకపోయారు? అంటే లడ్డూల కన్నా భక్తులు చాలా తక్కువ, ప్రాణం పోతే తిరిగి రాదు కదా. అటువంటి భక్తులు పోతే మీ గవర్నమెంట్ ఎంత ఈజీగా తీసుకుందండి. శ్రీవారి భక్తులు చనిపోతే ఒక కనీసం పోలీస్ కేసు కట్టలేదంటే మీ గవర్నమెంట్ ఏమన్నది? మీరు అడిగారండి? అది అడుగుతాను, నేను అడిగాను. నేను ఇక్కడ పోలీస్ కేసు పెట్టాను, కోర్టులో అడుగుతుంది, అన్నీ ఉంటాయి. నేను అన్నీ కార్యరూపంలో పెడతానండి. వక్ఫ్ బోర్డు లాంటి చట్టం
హిందూ మతానికి కూడా ఒక చట్టం కావాలని పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా చేయమనండి. హిందూ మతానికి కూడా చట్టం చేసుకోమనండి. కానీ ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నామండి. ఇప్పుడు మనది సెక్యులర్ రాజ్యాంగం అంటాం మనం. కానీ గవర్నమెంట్ మనకి ఎలా కనబడుతుందండి? పూజా కార్యక్రమాలు, హిందూ మత కార్యక్రమాలు, ఉగాది రోజున అంటే అది ట్రెడిషనల్ అనుకోండి. ఇలాంటి కొన్ని కార్యక్రమాలన్నిటికీ కూడా మనకి గవర్నమెంట్ హిందూ అంటే భారతదేశం కాబట్టి హిందూ మతం అన్నది ఎక్కువ మంది ఆచరిస్తారు కాబట్టి ఆ మతం ద్వారానే మనకు వెళ్తాం. వేరే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అన్నవాళ్ళు దూరంగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి సపరేట్గా వాళ్ళ చట్టాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు హిందూ మతంలో మనకి బోర్డులు వేస్తామండి. మా అమలాపురం వెంకటేశ్వర స్వామికి ఒక ఆలయానికి బోర్డు వేయాలి. ఎంపీ, ఎమ్మెల్యే కూర్చుంటారు. ఎవరిని చైర్మన్ పెడదాం, ఎవరిని చేద్దాం అనుకుంటారు. కొన్ని పేర్లు ఆయన ఇస్తారు, కొన్ని పేర్లు నేను ఇస్తాను. దాంట్లో మనం ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ పెట్టగలం? పెట్టలేం కదా. ఇది యాజ్ ఇట్ ఈస్గా హిందూస్ అందరినీ పెట్టి పంపిస్తాం. అలాగా ఇక్కడ మా జిల్లాలోనే బోర్డులు ఉంటాయి. అవునండి. అలాగే వక్ఫ్ బోర్డులకి మనకి గవర్నమెంట్కి సంబంధం ఉండదు. క్రిస్టియన్ దానికి మనకి సంబంధం ఉండదు. మనం వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు. క్రిస్టియన్స్కి మనం భూములు ఏమి ఇవ్వట్లేదు. వేరే అది హిందూ ఆలయాలకు మనం భూములు ఇస్తున్నాం గవర్నమెంట్ ద్వారా. ఎండోమెంట్స్ ఉన్నాయి. ఎండోమెంట్స్కి బోర్డు ఆదాయం వస్తుంది. తిరుపతి దేవస్థానం ఉంది, గవర్నమెంట్కి రాదు కదా, వాళ్ళ ట్రస్ట్లో ఏర్పడుతుంది. అవును. వాళ్ళు కొన్ని కార్యక్రమాలు టీటీడీ ద్వారా కొన్ని సంఘ సేవా కార్యక్రమాలు చేయొచ్చు. ఇప్పుడు సత్యసేవ ట్రస్ట్ ఉంది, ఆ ఊరంతటికి నీరిచ్చాడు ఆయన. ఇటువంటివి చేస్తున్నారు. కానీ చట్టంలో ఏం లేదు కదా, వాళ్ళు అవన్నీ కూడా మాకు ఇచ్చేయాలి, గవర్నమెంట్కి ఇచ్చేయాలి. అటువంటిప్పుడు మన గవర్నమెంట్ మనం చేయనప్పుడు అక్కడ లేని ఇది ఇక్కడ ఎందుకు? తిరుపతి దేవస్థానంలో క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ వేయరు. అలాంటప్పుడు వక్ఫ్ బోర్డులో ఒక ముస్లింని ముస్లిమేతరులను కూడా వేస్తానంటే వాళ్ళకి బాధ కలగదా? ఓకే. అది ఎప్పటి నుంచో ఇప్పుడు మొఘళ్ళు పాలించిన కారణం నుంచి కొంత భూములు మొఘళ్ళు వాళ్ళకి ఇచ్చారు. ఒకప్పుడు దళితులకి భూమి ఉండడానికి వీలు లేదు. ఆ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు దళితులకు కూడా భూములు ఇచ్చారు. ఇనాముల పేరు మీద, మాదిగ ఇనాము, మాల ఇనాముల పేరు మీద ఎన్నో భూములు ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళకి ఇచ్చారు. ఈ అన్నిటినీ కూడా కొన్ని శక్తులు వీళ్ళకి కొంచెం పేదోళ్ళు కాబట్టి వీళ్ళకి ఆశలు చూపించి మళ్ళీ వెనక్కి లాగేసుకుని రకరకాల ప్రయత్నాల్లో రకరకాలుగా జరిగిపోయింది. ఇంకా దాని జోలికి వెళ్ళడం అన్నది అనవసరం. లేదంటే స్వాతంత్రం 47వ సంవత్సరం నుంచి ఎవరి భూములు ఎవరికి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయనేది తీసుకుంటే అంత పెద్ద పెంట అయిపోతుంది. అవునండి. కాబట్టి ఈ మతపరమైన చట్టాల విషయాల్లో అనవసరమైన జోకి. అంటే వక్ఫ్ బోర్డు రీసెంట్గా ఇప్పుడు హర్ష్ కుమార్ గారు ఇల్లు ఉంది, ఇది పురాణాల్లో ఎప్పుడో మా తాతల కాలం నాటితే ఇది ముస్లింలు అడ్డా అని చెప్పి ఇక్కడ ఒక జెండా పాతితే మీరు ఒప్పుకుంటారా? అదే కదా వక్ఫ్ బోర్డు చేస్తుంది ఇప్పుడు. అది తెలంగాణలో చాలా విలేజ్ల్లో వాళ్ళు భూములు లాక్కుంటున్నారు. ఒకటి చెప్పనండి, చార్మినార్ మనం చూస్తాం అని మనం అనుకుంటున్నామండి, వాళ్ళు మాది అంటారు కదా. కాదే, చార్మినార్ మనం చూస్తున్నప్పుడు చార్మినార్ పక్కన ఒక చిన్న మూలలో భాగ్యలక్ష్మి టెంపుల్ ఉందండి. చూడడానికి ఎలా ఉంటుందండి? భాగ్యలక్ష్మి టెంపుల్ మీద చార్మినార్ కట్టారా? చార్మినార్ని కొల్లగొట్టి భాగ్యలక్ష్మి టెంపుల్ కట్టారా? అది తప్పు కదా. అక్కడే కట్టాలా భాగ్యలక్ష్మి టెంపుల్? వేరే చోట కట్టుకోవచ్చు కదా. బాబ్రీ మసీద్ ఉంది, బాబ్రీ మసీదుని కొలగట్టారు. ఎప్పుడో శ్రీరాముడు ఆలయం ఉందన్నారు. ఎక్కడ చారిత్రాత్మక ఆధారాలు దొరికినాయి మనకి? బౌద్ధుడి అవశేషాలు దొరికినాయని చెప్తారు. ఆఖరికి దాన్ని కరెక్ట్ జడ్జిమెంట్ కూడా ఇవ్వకుండా ఏదో జడ్జిమెంట్ ఇంకా ఇచ్చేసారు. సరే, వాళ్ళకి కొంత స్థలం ఇచ్చారు, ఏదో కాంప్రమైజ్ అయిపోయింది, వాళ్ళు కట్టుకున్నారు, ఏదో కట్టుకున్నారు, వేరే ఇది. ఇంకా అటువంటివి జరుగుతున్నప్పుడు వక్ఫ్ బోర్డులు స్థలాలు విషయాల్లో
మనం మీరు అన్నారు మీ ఇంటి దగ్గరికి వచ్చి జెండా అలాంటి ఇన్సిడెంట్లు మనకి హైదరాబాద్లోనే కాదండి. హైదరాబాద్లో పాత బస్తీ దాటి వాళ్ళు పెద్ద ఎక్కువ రారు. ఉమ్, అవును. మనం భూ కబ్జాలు చేసి వాళ్ళందరూ నయీం లాంటి దుండగులు ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రుల కొడుకులు మంత్రుల కొడుకులు ఎళ్ళు భూదందాలు. ఇప్పుడు వక్ఫ్ బోర్డులు ఏం చేస్తాయి, హిందువులు వాళ్ళు ఏం చేస్తారు, క్రిస్టియన్ చేస్తారు. క్రిస్టియన్స్ ఆస్తులన్నీ ఎవడికాడు ఇడిపోయి ఎవడ కష్టానుసారంగా పనిచేసుకుంటున్నారు. Yes. ఆడు ఇచ్చేసుకుంటున్నారు. ఇవన్నీ సరైన చట్టాలు సరైన ఇది లేదు కాబట్టి ఇప్పుడు దాంట్లో మళ్ళీ మనం వక్ఫ్ బోర్డులో వాళ్ళు ఏదో పెడుతున్నప్పుడు మళ్ళీ దాంట్లో బెయిల్ పెట్టడం అన్నది కరెక్ట్ కాదండి. ఓకే సార్, ఈ ప్రవీణ్ పగడాల గారి విషయంలో మీకు తెలియకపోయినా ఆయన ముఖ పరిచయం కూడా మీకు లేదు, కానీ మీరు చాలా స్టాండ్ తీసుకుని ఆయన కోసం పాటుపడ్డారు, పోరాడారు. కల్వరి టెంపుల్ సతీష్ ఎక్కడ ఒక కామెంట్ కూడా చేయలేదు. అలాంటి అజయ్ బాబు అనే పాస్టర్ కామెంట్ చేస్తూ వీళ్ళంతా సెలబ్రిటీ పాస్టర్లు, వీళ్ళకి అక్కర్లేదని అన్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? సతీష్ కుమార్ గారి లేకపోతే కొంతమంది ఉన్నారండి, వాళ్ళు చర్చిల్లోకి వచ్చేటప్పుడే బాక్సర్లు లెక్క వస్తారు. చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్పకూడదు కానీ బాగుండదు. మీరు సతీష్ కుమార్ పేరు అడిగారు కాబట్టి చెప్తున్నారు సార్. అతను డబ్బు సంపాదన ఒక ధ్యేయంగా ఈ పాస్టర్ వృత్తిలోకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, అతను ఏం బోధనలు చేస్తున్నాడో తెలియదు కానీ నువ్వు నమ్ముతాడా అంటాడు. ఇన్కమ్ చాలా ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు ఏమి సహాయాలు చేస్తారో ఏమి సేవలు చేస్తారో కింద ప్రజలకి తెలియదు, కానీ వీళ్ళు వాక్యంలో గట్టిగా చెప్పేది ఏంటంటే బైబిల్ ప్రకారం మీరు సంపాదించే దాంట్లో దశం భాగం నాకు ఇచ్చేయాలని చెప్తారు. ఈ దశం భాగం గొడవ ఏంటి సార్? అసలు చాలా అంటే దశం భాగం అంటే దేవుడు మీరు సంపాదించిన దాంట్లో దశం భాగం దేవుడికి తిరిగి ఇవ్వండి. బైబిల్లో ఉందండి అది. బైబిల్లో అంటే 10 రూపాయలు సంపాదింటే ₹1 ఇచ్చేయాలి. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇవ్వండి. ఓకే, అక్కడ బలవంతం ఏమీ లేదు, చట్టం ఏమి కాదు అది. ఓకే, మళ్ళీ మిమ్మల్ని మేము ఆశీర్వదించడానికి దేవుడు అది ఇవ్వండి. అంటే అది చర్చ అభివృద్ధి నిమిత్తం. అవునండి. ఇప్పుడు ఇలాగ ప్రైవేట్ చర్చలు అవి కాదు కదండి. ఒక సంఘం అంటే సంఘం ఉంది. ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్, ఈ క్యాథలిక్స్ ఇవన్నీ చాలా రకరకాల పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఈ కార్పొరేట్ పాస్టర్లు అండి వీళ్ళందరూ. కార్పొరేట్, ఎస్, అందరూ కార్పొరేట్ పాస్టర్లు అందరూ ప్రసంగం ఉండదండి. ప్రసంగంలో ఎక్కువ భాగం 10% ఇచ్చారు. కొన్ని చర్చెస్ లో అయితే స్కానర్, ఫోన్ పే, అసలు ఎప్పుడు ఎలాగని చందా దండుకునే విషయాలు ఉన్నాయి. మనం చూస్తాం సార్. రాజమండ్రిలో కూడా ఉంది సార్, వైజాగ్ లో ఉంది. అక్కడేదో కల్వరి టెంపుల్ హైదరాబాద్ లో ఆయన మాట్లాడితే విజయవాడలో ఒక ఇంద్రభవన్ లాంటి భవనం కట్టాడు. అక్కడ లైవ్ వస్తుందండి. అక్కడికి పోల్ జనం అదే కల్వరి టెంపుల్ ని పాలకొల్లో కట్టాలని ట్రై చేస్తే ఇలాగ ఏంటి పాస్టర్లు అందరూ ధర్నా చేశారు సార్. ఈ దోపిడీ ఏంటి అతను చేస్తున్నది ఏంటి? సంఘానికి సేవకి అటువంటి వాళ్ళు ముట్టుకోరండి. ఎందుకంటే వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, డబ్బులు తీసుకుంటారు, తింటారు, అంతే. ఆడు సేవ చేయడు. ఈయన ఒక 15 మందినో 16 మందినో చదివిస్తున్నాడు. ఈయన సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళానండి నేను, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. ఓకే, వెరీ సింపుల్. సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్తే ఆయనకు రూమ్ లేదండి. ఆయన ఎండి. మరి ఎండి గారు రూమ్ లేదంటే రూమ్ ఉండదండి ఆయనకి. ఎంప్లాయీస్ పక్కనే కూర్చుంటాడండి, మాతోనే భోజనం చేస్తాడండి. వచ్చాడంటే నెలకోసారి 2 నెలలకోసారి వస్తాడు. ఇలాగ చాలా ఆఫీసులు ఉన్నాయంటే రోజుకు ఆఫీస్కి వెళ్తాడు, మాతో. ఆయనకు రూమ్ ఉండదని చెప్పారు. నెక్స్ట్ అంటే కిందే పెద్ద వైన్ షాప్ ఉంది సైనిక్పురి దగ్గర. పూరి అమ్మ వైన్ షాప్ ఉంటే ఆయన అడిగారు ఎప్పుడైనా నేను వచ్చాడంటే ఆయన ఎవరు తెలియదండి. ఫోటో చూసి ఈయన ఎప్పుడైనా వచ్చాడంటే మాకు తెలియదండి, మేము కొత్తగా వచ్చామంటే. ఆయన ముందు నుంచి ఉంది ఆఫీస్, తర్వాత వెళ్ళి పెట్టుకున్నారు అని చెప్పారు. సో దట్ ప్రవీణ్ పగడాల లాంటి పాస్టర్లు కాదు వీళ్ళు. వాళ్ళు ప్రవీణ్ పగడాల అన్న జ్ఞానంతో మాట్లాడారు. వీళ్ళు డబ్బుల గురించి మాట్లాడే పాస్టర్లు, కార్పొరేట్ పాస్టర్. ఇంకో ఆయన ఉన్నాడు, ఒక ఆయన ఎగిరెగిరి మాట్లాడతాడు హైదరాబాద్లో. ఆయన పేరు చెప్పండి, పర్వాలేదు. పాప రాజమండ్రి ఆయన నాకు తెలుసు అది. సరే, ఎందుకంటే
అతనికి ఆల్మోస్ట్ ఒకవేళ నా మీద అటాక్ జరిగి కూడా నేను చచ్చిపోతే అతను జైల్లో ఉండే మనిషి పరిస్థితి. అందుకనే నేను పేరు చెప్పట్లేదు. పోన్లేండి, ఎందుకంటే ఇలాగా చాలా మంది ఈ పాస్టర్లు ఇలాగా మనకి దీన్ని దీన్ని బిజినెస్ చేస్తారు. పబ్లిక్లో కూడా హైదరాబాద్లోని కొన్ని పబ్లిక్లో కూడా హిందూ మతలు, హిందూ సంస్థలు ఇవన్నీ వ్యతిరేకం అవ్వడానికి కూడా వీళ్ళ ప్రవర్తన కారణం. ఓకే, హెలికాప్టర్లు కొంటాను, పెద్ద పెద్ద బంజ్ కార్లు, పెద్ద పెద్ద కారులు, ఇవన్నీ కూడా వచ్చిన డబ్బులే. చర్చిలో ఏసీ చర్చిలు కట్టాడు ఒక 2,000 మంది 3,000. అఫ్ కోర్స్ 2,000 మంది 3,000 మంది కడుతున్నారంటే అతని స్పీచ్ బాగుండి అతని దగ్గరికి వస్తారనే కదా. అవును, అదే టాలెంట్ ఉంది వాళ్ళకి. ఆ టాలెంట్ లేకుండా ఎవరు వస్తారు? ఆ టాలెంట్ని ఏం చేస్తున్నారంటే క్యాష్ చేసుకుంటున్నారు, ఆ టాలెంట్ని బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి చిన్న పాస్టర్, ఇప్పుడు మా లూథరన్ పాస్టర్ ఉన్నారండి, ఇక్కడ మా చర్చ్ జరుగుతుంది. ఆ చర్చ్ అంతా సంఘం కలెక్ట్ చేద్దండి నాకు తెలిసినంత వరకు. ఏ చర్చిలో అయినా సరే, ఎక్కడైనా సంఘం. ఈ వ్యక్తులు కానీ ఈ చర్చ్, బాప్టిస్ట్ చర్చిలు, ఈ లూథరన్ చర్చిలు, ఇవన్నీ కొన్ని ఉంటాయి కదండి మిషన్కు సంబంధించి చర్చలు. వీటిలో ఏం జరుగుతుంది, సంఘం కలెక్ట్ చేస్తుంది. ఆ సంఘం పాస్టర్కి జీతం ఇస్తుంది, పాస్టర్లకి ఇల్లు కట్టిస్తుంది, అన్ని సౌకర్యాలు వాళ్ళు చూస్తారు, సంఘమే చూస్తుంది. సంఘం తర్వాత చర్చ్ డెవలప్మెంట్కి తగిన డబ్బులు ఖర్చు పెడుతుంది. వేరే ఇప్పుడు మా ఇంటి ఎదురుకుంటే ఒక చర్చ్, ఇటు ఒక చర్చ్, ఎన్ని చర్చిలు ఉన్నాయి, వీళ్ళందరూ ఓనర్స్. ఈ ఓనర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి కొంత పైన నుంచి కూడా డబ్బులు వస్తూ ఉంటాయి. ఆ డబ్బులు ఈ డబ్బులు పెట్టి మేము ఇక్కడ చాలా సేవ చేస్తున్నాం అంటారు, చదివిస్తున్నాం అంటారు, భోజనాలు పట్టిస్తున్నాం. అక్కడ నుంచి డబ్బులు దాచుకుంటారు, ఇక్కడ చందాల రూపంలో ఇక్కడ డబ్బులు వేసుకుంటారు. ఇవన్నీ బ్యాంకులో వేసుకుని ఇటువంటి సేవ చేయరు, రోజు వచ్చి వాకింగ్ చెప్తారు. ఇటువంటి పాస్టర్ల వల్లే ఈ క్రిస్టియానిటీ అన్నది కొంచెం దెబ్బతింది, ఇబ్బంది గురవుతుంది. అదే ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, ముస్లిమ్స్లో అలా ఉండదు. ముస్లిమ్స్ అంటే మసీద్, ఆ మసీదుకి ప్రైవేట్ వ్యక్తుల్ని కట్టే పరిస్థితి ఉండదు. మసీదులో ప్రైవేట్ వ్యక్తి వచ్చి మేము మసీదు కట్టుకుంటామంటే లేవ చేయదు. ఇక్కడ మనకి ఆ మసీదు అలా కట్టుకోకపోవడం వల్ల అక్కడ ఏమవుతుంది, సంరక్షింపబడుతుంది. వాళ్ళ కబ్రస్థాన్లు కానీ, వాళ్ళ మసీదులు కానీ, వాళ్ళ మండపాలు కానీ, పెళ్లి మండపాలు వాళ్ళు ఇవన్నీ కూడా రక్షించబడుతుంది. ఇప్పుడు హిందూ మతంలో కూడా మనకేముందండి, హిందూ మతం కూడా బిజినెస్. ఇప్పుడు రోజులాగా వెళ్తూ ఉంటాం, టక్కుని రోడ్డు మీద ఒక విగ్రహం పెడతాడు, 3 రోజుకి గుడి వేస్తాడు, 4వ రోజు నుంచి పూజారి పెడతాడు, అదో బిజినెస్. తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ దేవాలయం, సంబరాలు, లైట్లు, గీట్లు. అవునండి, ఈ మతాలు బిజినెస్ అయిపోతే ఎలాగండి? రోడ్డు ట్రాఫిక్, చర్చిలు కూడా చాలా విపరీతంగా. చర్చిలోను ఈ ఒక ముస్లిమ్స్ చాలా డిసిప్లైన్ గా ఉంటారు, కరెక్ట్ అనిపించింది నాకు. ఎస్, ముస్లిమ్స్ డిఫరెంట్ గా ఉంటారు, హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ. మా ఊర్లో ఒకే ఒక చర్చ్ ఉండేదండి, భీమవరం దగ్గర గోట్లపాడని చిన్న పల్లెటూరు. ఇవాళ 7-8 చర్చిలు ఉంటాయి, 10 వీధికో చర్చ్. మంగళవారం ఇక్కడ నుంచి మొదలెడితే ఎన్ని వీధులు ఉన్నాయి, అన్ని చర్చిలు ఉంటాయి. అవునండి, అవును, అన్ని చర్చిలు. ఏంట్రా అంటే నేను నమ్ముకున్నాను, నేను చర్చ్ పెట్టుకున్నాను మా ఊళ్ళో. అంటే కొంతమంది అన్ని కులాలు ఉన్నారండి. అవునండి, రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎక్కువ 50% పైన ఎస్సీలు ఉంటారు. అవునండి, తక్కిన ఒక 50% తక్కిన కులాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉంటారు. ఇది వ్యాపారం అయిపోయిందండి. దీన్ని ఎవరు మనం ఖండించలేము. అట్లా వాళ్ళ వల్ల ఇటువంటి సిన్సియర్ పాస్టర్ అతనికి దూరం అయిపోతుంటారు, దెబ్బ తగులుతుంది. నిజంగా అంత గొప్పోడిని నేను కలలేకపోయినా బతుకున్నప్పుడు అని అనిపించింది. అంటే పాస్టర్లకు నేను చర్చకి వెళ్ళనండి. అవునండి, పాస్టర్కి ఏ సంఘాలకి మీటింగులకి నేను వెళ్ళను. ఎందుకంటే నాకు మనం ఏదన్నా నమ్ముకున్న దేవుడిని మనం ప్రార్థించుకుంటాం, 4 గోడల మధ్య. మనం నమ్ముకున్న దేవుడిని మనం ప్రార్థించుకుంటాం, అన్ని వ్యవహారాలు అనిపిస్తాం, హిందూకి సంబంధించి సార్. ఫైనల్ గా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ పాస్టర్లకు కానీ మీరు చెప్పే ఫైనల్ వర్డ్ ఏంటండి? ఎలా ఉంటే బాగుంటుంది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే ప్రవీణ్య పగడాల విషయాల్లో
దర్యాప్తు అనేది చాలా సక్రమంగా ఉండాలి. మీరు దర్యాప్తు చేసే విధానం ఒక జడ్జిని పెట్టి దర్యాప్తు చేయించాలి. ఒక సిట్టింగ్ జడ్జిని వేసి దర్యాప్తు మళ్ళీ ఫస్ట్ నుంచి జరిపించాలి. ప్రజలకి నమ్మకం కలిగేటట్టుగా మళ్ళీ దర్యాప్తు మొదలుపెట్టాలి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. అంతేగాని ఇదే మీరు ఐజీ చెప్పింది ఈ దర్యాప్తులో మీరు చెప్తే మటుకు మీరు క్రైస్తవులు ఈ కార్పొరేట్ పాస్టర్లను పక్కన పెట్టేసిన దాంట్లోకి వెళ్ళి వచ్చే క్రైస్తవులు గారు ఎవ్వరూ కూడా మళ్ళీ మీకు ఓటేయరు. మీరు చాలా కోల్పోతారు. మీరు బీజేపీతో పట్టుకున్న తర్వాత ముస్లింస్ దూరం అయ్యారు. ఈసారి క్రిస్టియన్స్ కూడా దూరం అయిపోతారు. లేదా ఎస్సీలు కూడా వర్గీకరణ ద్వారా ఒక వర్గాన్ని దూరం చేసుకున్నారు. మీరు చేస్తున్న ఈ బీజేపీకి ఫేవర్గా అన్నీ చేస్తూ వెళ్తున్నారు. దాన్ని బట్టి మీరు మొన్న వక్ఫ్ బిల్లుకి కూడా పార్లమెంట్లో మద్దతు ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దెబ్బతింటారు ముందు వచ్చే ఎలక్షన్స్లో. అలాగని జగన్ బాగుపడతాడంటే జగన్ కూడా అయ్యే పనులు చేస్తాడు. అయినా బీజేపీని సపోర్ట్ చేస్తున్నాడు. అయినా వక్ఫ్ బిల్లుకి సంపాదించాడు, ఇచ్చేసాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి కోర్టులో వేస్తాను. లోక్సభలోనేమో సపోర్ట్ ఎగెనిస్ట్, ఓకే, మెజారిటీ ఉంది కాబట్టి రాజ్యసభలో సపోర్ట్. ఇదేం రాజకీయం ఉంది? లోక్సభలో ఎగెనిస్ట్ చేయడం ఏంటి, రాజ్యసభలో సపోర్ట్ చేయడం ఏంటి వక్ఫ్ బిల్కి? అంటే రాజ్యసభలో మెజారిటీ లేదు బీజేపీ వాళ్ళకి, అందుకని అన్ని వాటిని నువ్వు కూడా చేయాలని బీజేపీ వాళ్ళు ఏం చెప్తే మనోడు అదే కదా. అదే ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో బయటకు వచ్చి ఏమైనా మాట్లాడుతున్నాడా? మాట్లాడు. పోనీ ఎస్సీలకి ఏదైనా అన్యాయం జరిగితే పోనీ ఆ పాత గవర్నమెంట్లో అతను గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్ని భూములు తీసేసుకున్నాడండి. అసైన్డ్ ల్యాండ్స్ తిరిగి ఇచ్చారా? వీడు వచ్చి తిరిగి ఇస్తారన్నారు. అది లెక్క చెప్పమని ఎన్ని భూములు తీసేసుకున్నారు 5 సంవత్సరాలు. కాబట్టి అతను చేసిన పనుల్లో ముఖ్యంగా ఎస్సీలకు చేసిన పనులు అన్నింటినీ కూడా తిరిగి చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తగా డీల్ చేస్తే పట్టుకు మళ్ళీ ఒక ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి మా దాన్ని పలకరించినందుకు ధన్యవాదాలు. ఇది హర్ష్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.